హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నా వీడియోస్ చూస్తున్న వారందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్కి, నా ఆల్ ఆఫ్ మై రిలేటివ్స్కి, మై ఫ్రెండ్స్కి, వ్యూవర్స్కి అందరికీ కూడా నేను సంతోషంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా ఛానల్ చూసి కామెంట్స్ కూడా పెడుతున్నారు. నిన్న ఒక అబ్బాయి పెట్టాడు, ఎదలోతుల్లో ఉన్న జ్ఞాపకాలు అన్నది ఒక పాట పల్లవి. అది చిన్న అబ్బాయిను, పాతవన్నీ నావి, నా చిన్నప్పటివి చూసి, ఆ వీడియో చూసి నాకు చాలా ఆనందం వేసింది. చిన్నపిల్లలు కూడాను చూస్తున్నారు నా వీడియోస్ అని, చిన్నవాళ్ళు, చిన్న ఏజ్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు కూడా నేను ఇలాగే నా పాత జ్ఞాపకాలన్నీని నేను గుర్తు చేసుకుంటున్నాను. ఈ ఫోటో నాది ఎస్ఎస్ఎల్సి పాస్పోర్ట్ ఫోటో. అంటే 1969 ఏప్రిల్లో నేను ఎస్ఎస్ఎల్సి పబ్లిక్ ఎగ్జామ్ రాశాను. అప్పుడు హై స్కూల్లో అదే ఎస్ఎస్ఎల్సి అంటే 11th గ్రేడు. ఇది చాలామందికి ఇప్పుడు పిల్లలకి తెలియదు కదా, అందుకని చెప్తున్నాను. అలాంటి పెద్దవారికి అయితే తెలుస్తుంది. ఎస్ఎస్ఎల్సి అంటే 10th తర్వాత ఎస్ఎస్ఎల్సి అనేవారు, సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్. ఎస్ఎస్ఎల్సికి ఫుల్ ఫాము. నేను మొగల్తూరులో చదువుకున్నాను. వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం తాలూకా మొగల్తూరు జెడ్పీహెచ్ స్కూల్లో చదువుకున్నాను. అప్పటిది అంటే నాకప్పుడు 16 సంవత్సరాలు. నేను 1953లో పుట్టాను, జూన్లోను. ఈ ఫోటో తీసేటప్పటికి 16 నడుస్తుంది. అంటే మాకు ఇంచుమించుగా ప్రీ పబ్లిక్ జరిగేది, అప్పటికే తీసేసినట్టున్నారు. ఈ ఫోటో అయితే స్కూల్లోనే తీశారు, బాగా గుర్తుంది నాకు. అందరినీ అక్కడే కూర్చోపెట్టి ఫోటోగ్రాఫర్ని పిలిచి తీయించారనమాట. అప్పుడు మేము డబ్బులు ఇచ్చి కొనుక్కోవటం అనమాట, మా స్కూల్లో హెడ్ మాస్టర్ దగ్గర నుంచి. అది ఆ ఫోటో ఎస్ఎస్ఎల్సి ఫోటో. ఇది నాది ఎస్ఎస్ఎల్సి రిజిస్టర్ అనమాట. మా ఇంటి పేరు గ్రంథి, కాంచనమాల గ్రంథి. ఆ అక్షరాలు కూడా సరిగ్గా అప్పుడే పాడైపోతున్నాయి. ఇప్పుడు నేను ఇవన్నీ పెట్టుకోవటం మూలంగా ఇన్నాళ్ళకి నేను రికార్డ్ చేసి పెట్టుకోవటం అవుతుందన్నమాట. ఇవన్నీ అమెరికా తెచ్చుకోవాలి, ఎందుకంటే గ్రీన్ కార్డుకి అవసరం ఉంటుంది. అప్పుడే తెచ్చేసుకున్నాం అన్నమాట మేము, నేను మా వారు కూడాను. గ్రీన్ కార్డుకి, సిటిజన్షిప్కి కూడాను అన్నీ చాలా ఉంటుంది, పెద్ద తతంగం అదంతాను. అందుకని తెచ్చేసుకోవటమే అన్నీ, ఇక్కడికి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీని. అందుకని ఇప్పుడు నాకు ఇక్కడ అమెరికాలోనూ ఉందన్నమాట. కొత్త వారికి తెలియదు కదా నేను ఎవరోను. నా పేరు కాంచనమాల. నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. మేము అమెరికాలోనూ ఉంటాము, సియాటిల్లోనూ, మా అబ్బాయి దగ్గర. నా పాత జ్ఞాపకాలన్నీ తీసుకుని ఇట్లా రికార్డ్ చేసుకునే భాగంలోనూ ఇవాళ ఈ వీడియో అనమాట. నాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది పాతవన్నీ తీసుకుని చూసుకుంటే. జ్ఞాపక శక్తి పెరుగుతుందని కూడాను చెప్తున్నారు డాక్టర్లు. ఇది ఎస్ఎస్ఎల్సి రిజిస్టర్ అంటామన్నమాట దీన్ని. ఇది 1963లో మాకు ఎస్ఎస్ఎల్సి అయిపోయాకను, అంటే స్కూల్ విడిచిపెట్టేసినప్పుడు ఇస్తారనమాట. ఇదేమో నన్ను జాయిన్ చేసినప్పుడు అయి ఉండొచ్చు. ఇది మా నాన్నగారి సంతకం. జాయిన్ చేసింది, నేను ఈ స్కూల్లో జాయిన్ అయింది 7th క్లాస్లో జాయిన్ అయ్యాను. 7th క్లాస్ అంటే నాకప్పుడు 11 నుండి 12 7th అలాగే అప్పుడు నడుస్తుంది అనమాట. ఆ ఏజ్కి 6, 7, 1వ క్లాసు నుంచి మొదలనమాట. ఇది మా నాన్నగారి సంతకం, ఇంక ఏమీ లేదు, ఆయనది రిటర్న్గాను. ఇక్కడ చూసుకుంటూ ఉంటాను, గ్రంథి వెంకట నరసయ్య, మా నాన్న సంతకం అనమాట. స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఇవన్నీ ఫిల్ చేయాలనుకుంటా, అలాగనే గుర్తు నాకు. మన వివరాలన్నీ ఉంటాయన్నమాట. సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్, అదే చెప్పాను కదా, ఎస్ఎస్ఎల్సి అయిపోయాక అప్పుడు ఇస్తారన్నమాట ఇది.
ఈ డీటెయిల్స్ అన్నీ ఫస్ట్ జాయిన్ అయినప్పుడే రాసుకుంటారు. అలాగనే గుర్తంతి. మా హెడ్ మాస్టర్ గారి పేరు ఎల్వి అప్పారావు గారు. అదిగో 3/4/69 ఏప్రిల్లోనమాట ఇది ఆయన సంతకం చేశారు. వాళ్ళ అమ్మాయి ఎల్ రాజేశ్వరి అని, లొల్ల ఎల్ అంటేను. ఈయన పేరు లొల్ల వెంకట అప్పారావు గారు. బాగా గుర్తున్నారు. పంచ కట్టుకునేవారు, పొట్టిగా ఉండేవారు. మాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్కి అప్పుడప్పుడు వచ్చేవారు. రొటీన్గా కూడా కాదనుకుంటా. వాళ్ళ అమ్మాయి ఎల్ రాజేశ్వరి. ఆ తర్వాత ఎప్పుడో నేను ఆ స్కూల్ విడిచిపెట్టేసాక ఒకసారి తణుకులోనూ అనుకోకుండాను వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. మా చిన్నమ్మ ఉంది తణుకులో. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళ ఇల్లు అడ్రస్సు ఎలా తెలుసుకున్నానో ఏమో, మరి లెటర్స్ రాసుకున్నామో ఏమీ గుర్తు రావట్లేదు, కానీ వెళ్ళాను ఒక్కసారి. అదంతా 70లో, అంటే ఇంచుమించుగా వెంటనేనమాట. కాంటాక్ట్లో ఉన్నానేమోను. మాకు 9th క్లాస్ నుంచి ఉంటుందన్నమాట రికార్డు. 9th, 10th, 11th అప్పటి నుంచి ఉంటుంది రికార్డు. ఆ తర్వాత మళ్ళాను ఎస్ఎస్ఎల్సి పబ్లిక్ ఎగ్జాము మార్క్స్ అన్నమాట. ఇవి ఇక్కడ ఉంది చూసారా, సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ అంటారు ఎస్ఎస్ఎల్సి అంటేను. కంచనమాల గ్రంథి 69 ఏప్రిల్. మేము నర్సాపురం టైలర్ హై స్కూల్లో రాసాము మా పబ్లిక్ ఎగ్జాము. వేరే ఊరు వెళ్ళి బస్సు ఎక్కి ఆడపిల్లలు అప్పుడు వెళ్ళటం రావటం అనేది చాలా తక్కువ. కొంచెం వేరే ఊరు నుంచి వెళ్ళటం మూలంగా మొగల్తూరు నుంచి బస్సు ఎక్కి నర్సాపురం వెళ్ళాలి. అది 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు గుర్తే లేదు సరిగ్గాను. ఇది నాది. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు. ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్ 1 తెలుగు 1, తెలుగు 2 ఉండేవి. తెలుగులో చాలా మంచి పట్టు ఉండేది నాకు. గ్రామర్ కూడాను ఛందస్సుతో సహా చాలా బాగా చేసేదాన్ని. ఇంగ్లీష్ కూడాను 67. అప్పట్లో మేము ఆడపిల్లలం పాస్ అయింది మొత్తం ఉండటం 12 మందో ఏమో ఉన్నాము, కానీ అందరూ పాస్ అవ్వలేదు. పాస్ అవటమే ఏదో పెద్ద గ్రేట్గా ఉండేదన్నమాట. అప్పటి వరకు చదివించటమే అసలు గొప్ప అనుకునే రోజులు అవి. 69 నాకప్పుడు 16 అన్నమాట. 16 నడుస్తుంది. హిందీ అయితే ఎంత 20 వస్తే పాస్ అనుకుంటా. నాకు 40 వచ్చినాయి. ఇంక మ్యాథ్స్, కంపోజిట్ మ్యాథ్స్ పేపర్ అయితే చాలా బాగా గుర్తుంది. చాలా టఫ్గా ఉంది. కంపోజిట్ మ్యాథ్స్ తీసుకున్నాను. ఏదో కాపాడేసింది నన్ను. గ్రాఫ్ అనుకుంటా కాపాడింది అది. అవన్నీ గుర్తు చేసుకుంటే కానీ గుర్తు రావట్లేదు ఏం చదువుకున్నానో ఏమోను. మ్యాథ్స్ అయిపోయాక మిగతా సబ్జెక్టులు అనుకుంటా. ఆ తర్వాత మ్యాథ్స్ చేసేసి వచ్చి ఇంకా ఏడుపు ఇంట్లో. నేను అయ్యో ఫెయిల్ అయిపోతానేమో సరిగ్గా చేయలేదు నేను అంటే మా నాన్న వచ్చి బాగా కోప్పడి, ఇంకా తర్వాత ఎగ్జాములు తగలబెట్టుకుంటావా ఏంటి అలా ఏడుస్తూ కూర్చుని, మిగతా 3 కూడాను రాయలేవు తర్వాతే ఉన్నట్టున్నాయి. అందుకని చదువు లేచి మళ్ళా ప్రిపేర్ అవ్వు అంతాను రీకలెక్ట్ చేసుకోవాలి కదా లాస్ట్లోను. ముందు ఎంత చదువుకున్నా కూడాను అన్నీ కోప్పడితే బాగా గుర్తుంది. ఏడ్చేసాను ఇంటికి వచ్చి. ఫెయిల్ అయిపోవటం అంటే ఎంతో ఇన్సల్ట్ కదా. ఇంత బాగా చదువుకున్న దాన్ని ఇన్నాళ్ళ నుంచి. ఇప్పుడు నాకు వచ్చిన మార్కులకి నేనే ఫస్ట్ వచ్చేదాన్ని. 8th నుంచి 7th లేదు, 7th నార్మల్ స్టూడెంట్ని. 8th, 9th, 10th కూడా సెక్షన్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్ కూడాను. అటువంటప్పుడు ఈ 11th ఏకంగా ఫెయిల్ అయిపోవటం అన్న మాట వింటమన్నదే భరించలేని ఇన్సల్ట్ అన్నమాట నాకు. అందుకని లేచాను, చదువుకున్నాను. ఏదో మొత్తానికి ఇవన్నీ 35కే పాస్ అనుకుంటా. ఏదో గండం గట్టెక్కినట్టు అయింది మిగతా సబ్జెక్టులు అనమాట. 43, 41, 48. మ్యాథ్స్ 43, సైన్స్ 41,
సోషల్ 48, టోటల్ 333. ఈ టోటల్లో హిందీ కలపరనుకుంటా. ఏమో నేను ఎప్పుడు అసలు కౌంటే చేసి చూడలేదు. కరెక్టే, హిందీ కలపరు, హిందీ లేకుండానే లెక్క అనుకుంటా టోటల్. ఎందుకో మరి హిందీ కలపకపోవటం అన్నది కూడాను నాకేమీ గుర్తు రావట్లేదు. ఇది ప్రొవిజనల్లీ డిక్లేర్డ్ ఎలిజిబుల్ టు అడ్మిషన్ యూనివర్సిటీ కోర్సెస్ ఆఫ్ స్టడీ ఆఫ్ ద ఆంధ్ర శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. మా హెడ్ మాస్టర్ గారి పేరు ఎల్వి అప్పారావు గారు. హెడ్ మాస్టర్ ఎస్పిఆర్ఆర్ పిహెచ్ స్కూల్, మొగల్తూర్, వెస్ట్ గోదావరి. సెక్రటరీ టు ద బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, 12th June 69. ఇవన్నీ చూసుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. ఆ చదువుకునే రోజులన్నీ మొత్తం ఎవరికైనా సరే ఆనందంగా గడిచిపోయేవే కదా. ప్రతి ఒక్కళ్ళును సంతోషంగా చీకు చింత లేకుండా చదువుకోవటం, ఆటలాడుకోవటం, పాటలు పాడుకోవటం, మధ్య మధ్యలో ఫ్రెండ్స్ తోటి పోట్లాట్లు అవి ఉండేవి. కాంపిటీషన్ కోసం పోట్లాట్లు, ఏదైనా చిన్న తేడా వస్తే గేమ్స్ ఆడుకునే దాంట్లోనైనా ఏమైనా నేను రింగ్ టెన్నిస్ అంటారు, అంటే టెన్నికాయిట్ని మేము రింగ్ టెన్నిస్ అనేవాళ్ళం. రౌండ్ రబ్బర్ రింగ్ ఉంటుంది, అది అందులోనూ అది బాగా ఆడేదాన్ని. సర్వీస్ చేస్తే కనుక నేను అదర్స్ పట్టుకోలేకపోయారనమాట. అట్లాగే వచ్చేసేవన్నమాట నా టీంలోనూ మార్కులు, పాయింట్లు. అంత బాగా ఆడేదాన్ని. ఇవన్నీ తలుచుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. మళ్ళా వస్తే బాగుంటుంది ఆ రోజులన్నీ ఒకసారి వెనక్కి వెళ్ళిపోతే. ఇప్పుడు 72 రన్నింగ్ నాకు. ఈ జూన్కి, ఇవాళ 2025 ఈ జూన్కి 72 కంప్లీట్ అయిపోతుంది. ఇవాళ మార్చి 22, 2025. ఇవాళ అన్నీ తీసుకుని చూసుకుంటున్నాను కదా, ఇది గుర్తొచ్చింది ఇవాళ. ఇది ఉందా లేదా, ఎక్కడ దొరుకుతుందా నాకు లేదా అని చాలా స్టఫ్ ఉంది మేము తెచ్చుకున్నది. రిజిస్టర్ దొరికింది, అందుకని ఇదంతా నేను రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా నాలో మీలో ఇప్పుడు నా వీడియోలు చూస్తున్న వాళ్ళల్లోనూ నాలాగే ఎంతమంది ఉన్నారో ఏమో పెద్దవారు. ఎవరైనా ఉంటే కనుక స్పందించండి. మీ అనుభవాలు ఎలా ఉన్నాయి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఇప్పుడు తీసుకుని చూసుకుంటున్నారా, అది అటువంటివన్నీ నాకు కొంచెం తెలుసుకోవాలని ఉంది. ఇక్కడ నేను వేసుకున్న లాకెట్టు, చెవులకు పెట్టుకున్నవి, ఇది చూస్తుంటే కొంచెం గుర్తొస్తుంది. ఇవన్నీ మా పెద్దన్నయ్య తన ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉండేవాడు డిఫరెంట్ స్టేట్స్కి. ఇది తిరుచిరాపల్లి అని అక్కడికి వెళ్ళాడు తను డిప్లొమా అయిపోయాక ఇంటర్వ్యూలకు అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అవన్నీ ఆర్టిఫిషియల్ అనమాట, ఫ్యాన్సీవి, అవి తెచ్చేవాడు అనమాట మాకు. అవి ఇయర్ రింగ్స్ అయితే ఆ మధ్యలోను కిందేమో మోతీలు హ్యాంగ్ అవుతూ ఉండేవి, మధ్యలోనేమో ఫిష్, ఇంకా ఏవో చిన్న చిన్న బొమ్మలు ఉండేవి. ఇది బాతుల్ లాకెట్ అనేవాళ్ళం. లాకెట్లో డక్స్ ఉన్నాయన్నమాట. అదంతా కింద మళ్ళా హ్యాంగింగ్స్, పూసలు, వైట్ ముత్యాల్లాగా ఉండే పూసలు అనమాట. ఎలాగా ఆనందంగా అలంకరించేసుకునేవాళ్ళం అనమాట చిన్నప్పుడు. అటు పండగలు అవి వచ్చినప్పుడు బంగారాన్ని తీసి పెద్దవాళ్ళు పెట్టేవారు, అవి పెట్టుకోమనేవారు. ఇట్లాగా స్కూల్కి వెళ్ళటానికి వాటికి గోల్డ్ పెట్టుకుని వెళ్ళటం అసలు గుర్తు లేదు నాకు. ఒకవేళ చేతికి గాజులు ఏమన్నా, చిన్నప్పటి నుంచి బంగారు గాజులే ఉండేవి చేతికి, అవి ఏమన్నా పెట్టుకునేదాన్నేమో, అది కూడా గుర్తు రావట్లేదు చేతికి ఏమున్నాయో. మా బంగారు గాజులన్నీ మా అమ్మగారు స్వర్గస్థులు అయిపోయాక మా అమ్మగారు అంతాను మాకు చేయించారంట. నాకు, నా తర్వాత 2 చెల్లెళ్ళు వాళ్ళకి, మొత్తం మా ముగ్గురికి కూడాను
మా అమ్మమ్మ చేయించిందట. అందుకని ఊహ తెలిసినప్పటి నుంచి కూడాను అంటే 6 ఏళ్ళు 7 ఏళ్ళప్పటికీ బంగారు గాజులు వేసుకున్నాను. అది బాగా గుర్తు. మిరియం గాజులు అప్పట్లోను. ఆడుకుంటూ ఉంటే విరిగిపోయి ఇంటికి తెచ్చి చూపించిన రోజులు కూడా ఉన్నాయి. ఎన్ని జ్ఞాపకాలో, ఎన్ని రకాలుగానో అయిపోయింది జీవితం అంతాను. ఇప్పుడు జీవితంలో చరమాంకంలోకి వచ్చేసాక ఇవన్నీ గుర్తు తెచ్చుకోవటం ఆశ్చర్యంగాను, ఆనందంగాను అట్లాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై videos. Thank you so much.